ఓకే, ఇప్పుడు మనకి ఈ స్మాల్ డిజైన్ అనేది వచ్చేసింది. లాగిన్ డిజైన్, లేబుల్, టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్, టెక్స్ట్ బాక్స్, బటన్. ఇలా మనకి ప్రతిసారి వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఒక్కొక్క కంట్రోల్కి. ఈ ప్రాపర్టీస్ అనేది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. మనం ఒక్కొక్క కంట్రోల్ నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీ నేర్చుకుంటూ వెళ్దాం, ఒకేసారి డిస్కస్ చేయకుండా. ఇక్కడ ఇప్పుడు మీరు లేబుల్ అంటే ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నారు. ఒక వర్డ్ 2 వర్డ్స్ ఉంటే వాటిని లేబుల్స్ అంటాం. టెక్స్ట్ బాక్స్ని టెక్స్ట్ బాక్స్ అంటాం, బటన్ని బటన్ అంటాం. మోర్ దాన్ దిస్ వాట్ వీ నీడ్ టు లెర్న్. ఇక్కడ చూడండి, మీ టూల్ బాక్స్లో రేడియో బటన్ ఉంది, రేడియో బటన్ లిస్ట్ ఉంది. ఓకే, రేడియో బటన్ అంటే సింగిల్ అని, బటన్ లిస్ట్ అంటే డబుల్ అని. మీరు ఆన్లైన్స్లో చూసే ఉంటారు, జెండర్ మెయిల్ ఆర్ ఫీమేల్, ఇట్ విల్ సెలెక్ట్ ఐదర్ ఆఫ్ వన్. రెండు అయితే సెలెక్ట్ అవ్వవు. సో ఇప్పుడు మనం కావాల్సింది మోర్ దెన్ వన్ కాబట్టి వీ సెలెక్ట్ రేడియో బటన్ లిస్ట్. దీన్ని ఎలా రాస్తాం? మీరు ఒక్క లిస్ట్ కంట్రోల్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా 5 to 6 అనేది మీకు వచ్చేస్తాయి. ఫస్ట్ ASP కోలన్ రేడియో బటన్ లిస్ట్ అని టైప్ చేసా చూడండి. RA కొట్టంగానే దాని మీద ఉన్నాయన్నీ వచ్చేసాయి. దానికి ఒక ID ఇచ్చుకుంటా, RDN జెండర్ రన్నెట్ సర్వర్ నేను చూడండి ట్యాగ్ క్లోజ్ చేసా. ఇప్పుడు నేనేంటంటే మెయిల్ ఫీమేల్ని మెన్షన్ చేయాలి. వీటిని ఏమంటారంటే లిస్ట్ ఐటమ్స్ అంటారు. మీరు ఎప్పుడైతే రేడియో బటన్ లిస్ట్, చెక్ బాక్స్ లిస్ట్, ఇలా లిస్ట్ అనే కంట్రోల్ తీసుకుంటారో యూ నీడ్ టు మెన్షన్ ఐటమ్స్, లిస్ట్ ఐటమ్స్ అంటారు. అవి ఎలా మెన్షన్ చేస్తామంటే ఓపెన్ ట్యాగ్కి క్లోజ్ ట్యాగ్కి మధ్యలో స్పేస్ కొట్టండి, ఒక ఎంటర్ కొట్టండి. ఈ విల్ ఓపెన్ ఏ లెస్ దాన్ సింబల్, ఈ విల్ ఫైండ్ లిస్ట్ ఐటమ్ ASP కోలన్ లిస్ట్ ఐటమ్. మనం ఏంటి చేసేది ASP కోలన్ కాబట్టి ASP లిస్ట్ ఐటమ్ తీసుకుంటాం. చూడండి అగైన్ ఇక్కడ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, ఎనేబుల్ ఒకటి, సెలెక్ట్ ఒకటి, టెక్స్ట్ ఒకటి, వాల్యూ ఒకటి. ఓకే, మనకి డిస్ప్లే చేయాలంటే మనం టెక్స్ట్ ప్రాపర్టీ వాడుకోవాలిగా. టెక్స్ట్ ఈక్వల్ టు మెయిల్ అని రాస్తా. కమింగ్ టు వాల్యూ అనేది ఏంటంటే డేటాబేస్లో యాక్చువల్ వాల్యూ ఎంత స్టోర్ అవ్వాలి. ఓకే, ఇది మెయిలే ఉంటుంది. ఈ సినారియోకి వేరే సినారియో తీసుకున్నాం అనుకోండి. సపోజ్ మనం ఒక లిస్ట్ ఐటము డిలక్స్ రూమ్ అని తీసుకున్నాం. దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవ్వాలి, డిలక్స్ రూమ్కి ఒక ప్రైస్ ఉంటుందిగా, 2000 1000 అని. అప్పుడు వాల్యూ దగ్గర ఆ వాల్యూ రాస్తాం, 1000 2000 అని క్యాలిక్యులేషన్స్ జరిగేటప్పుడు. ఓకే, ఈ సినారియోలో మెయిల్. అలాగే మనకి ఫీమేల్ కూడా ఉందిగా ఇంకో ఐటము. సో ASP లిస్ట్ ఐటమ్, ASP లిస్ట్ ఐటమ్ టెక్స్ట్ ఈక్వల్ టు ఫీమేల్, వాల్యూ ఈక్వల్ టు ఫీమేల్. చూడండి క్లోజ్ చేసా. నేను అవుట్పుట్ చెక్ చేసుకుంటా. చూడండి నాకు ఒక రేడియో బటన్ లిస్ట్ వచ్చింది, మెయిల్ ఫీమేల్. ఇక్కడ ఏంటంటే ఐదర్ ఆఫ్ వన్నే సెలెక్ట్ అయ్యింది. డిఫాల్ట్గా రేడియో బటన్కి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, 2 అయితే అవరు. ఓకే, దీని ముందుగానే మనకు జెండర్ అనేది రావాలి అనుకోండి. జెండర్ అనేది ఏంటి, ఒక లేబుల్. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ముందు మనకి ఈ సినారియోలో టెక్స్ట్ బాక్స్ కావాలి. ఈ సినారియోలో ఏంటి, జెండర్ అనే లేబుల్ ఉండాలి, దాని ముందు రేడియో బటన్ లిస్ట్ ఉండాలి. సో మీకు జెండర్ అని రావాలి అంటే దాని ముందుకెళ్ళి ఒక లేబుల్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు అవుట్పుట్లో జెండర్ అనే లేబుల్ వచ్చింది, మెయిల్ ఫీమేల్ కూడా వచ్చింది. సేమ్ థింగ్ మీరు టేబుల్లో పెట్టారనుకోండి, జెండర్ అనేది ఒక టీడీలో పెడతారు, మెయిల్ ఫీమేల్ అనేది వేరే టీడీలో పెడతారు. ఐ విల్ షో ఇట్ నౌ. ఇక్కడ చూడండి నాకు ఎక్కడ క్లోజ్ అయింది. ఐ విల్ ఓపెన్ వన్ మోర్ టియర్. 2 TDs ఉంటాయి. ఒక టీడీలో జెండర్ ఉంటుంది, ఇంకో టీడీలో రేడియో బటన్
లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ చూస్తే నాకు ప్రాపర్గా వచ్చిందిగా. నా యూజర్ నేము టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్, జెండర్ లేబుల్, రేడియో బటన్ లిస్ట్. ఇప్పుడు ఈ రేడియో బటన్ లిస్ట్ అనేది మీకు వర్టికల్గా ఉంది. హారిజాంటల్గా రావాలనుకోండి. ఎందుకు హారిజాంటల్గా పెడతామంటే, ఇప్పుడు చూడండి కొంచెం స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది వీటి వల్ల. అదే హారిజాంటల్గా పెట్టామనుకోండి స్పేస్ అనేది సేవ్ అయింది. ఆ ప్రాపర్టీ ఎక్కడ పెడతామంటే రేడియో బటన్ లిస్ట్లో రిపీట్ డైరెక్షన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. యూ విల్ సెలెక్ట్ హారిజాంటల్. ఇప్పుడు చూడండి నాకు హారిజాంటల్గా వచ్చిందిగా. అలాగే విల్ ప్లేస్ చెక్ బాక్స్ లిస్ట్. చెక్ బాక్స్ లిస్ట్ ఎలా ఉంటుంది? సేమ్ మీరు రేడియో బటన్ లిస్ట్ ఎలా తీసుకున్నారో అలాగే చెక్ బాక్స్ లిస్ట్ తీసుకుంటారు. ఐడి, రన్ ఇట్. ఓకే, దీనిలో కూడా లిస్ట్ ఐటమ్స్ మీరు మెన్షన్ చేస్తారు యాజ్ యూజువల్. ఏఎస్పి కోలన్ లిస్ట్ ఐటమ్, టెక్స్ట్, ఎస్ఎస్సి. సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఏ క్వాలిఫికేషన్, ఏఎస్పి టెక్స్ట్ ఈక్వల్ టు ఎంటర్. అలాగే మన క్వాలిఫికేషన్ అనే లేబుల్ కనపడాలి కాబట్టి లేబుల్ తీసుకుంటారు. ఒక ఐడి ఇచ్చుకుంటారు. విల్ సీ అవుట్పుట్ నౌ. చూడండి క్వాలిఫికేషన్ అనే లేబుల్ వచ్చింది. చెక్ బాక్స్, చెక్ బాక్స్ ప్రాపర్టీ చూడండి. యూ కెన్ సెలెక్ట్ మోర్ దాన్ వన్. కమింగ్ టు రేడియో బటన్ ఏంటి? యూ విల్ సెలెక్ట్ ఐదర్ ఆఫ్ వన్. ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి కదా. చెక్ బాక్స్ కొన్న ప్రాపర్టీ ఏంటంటే యూ కెన్ సెలెక్ట్ మోర్ దాన్ వన్. ఈ డిజైన్ సేమ్ అక్కడికి రావాలంటే అక్కడికి వెళ్ళి అగైన్ టేబుల్లో మీరు కాన్ఫిగర్ చేసుకుంటారు. ఇలాగే నాకు డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలనుకోండి, యూ విల్ ఓపెన్ ఏఎస్పి కోలన్ డ్రాప్ డౌన్ లిస్ట్, ఐడి, DRD. This time I will take a country, run it, equal to server. Inside I will add a list items. సి అవుట్పుట్న చూడండి. ఇప్పుడు మనకు ఒక డ్రాప్ డౌన్ వచ్చింది, దానిలో మన కంట్రీస్ వచ్చాయి. ఇప్పుడు చెక్ బాక్స్ వాడాలా, రేడియో బటన్ వాడాలా, డ్రాప్ డౌన్ వాడాలా అనేది మన కామన్ సెన్స్. ఇప్పుడు మనకు 250 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం రేడియో బటన్ వాడామనుకోండి స్పేస్ అంతా వేస్ట్ అవుతుందిగా. ఓకే, అందుకు మనం డ్రాప్ డౌన్ ప్రిఫర్ చేస్తాం. ఓకే, డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, యూ విల్ యూజ్ ఇట్. ఓకే, అర్థమైందిగా. మనకి లేబుల్ ఎలా ఉంటుంది, టెక్స్ట్ బాక్స్ ఎలా ఉంటుంది, పాస్వర్డ్ ఎలా ఉంటుంది, టెక్స్ట్ బాక్స్, జెండర్, రేడియో బటన్ ఎలా ఉంటుంది, ఓకే, చెక్ బాక్స్ లిస్ట్ ఎలా ఉంటుంది, డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా ఉంటుంది. ఓకే, మీరు నెక్స్ట్ సెషన్లో చేయాల్సింది ఏంటంటే యూ విల్ హ్యావ్ ఏ స్మాల్ టాస్క్ టు క్రియేట్ ఏ రిజిస్టర్ ఫామ్. ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ క్రియేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద సెషన్.